जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం 24వ సర్గలో ఉన్నాం. సీతను పర్వత గుహలోనికి తీసుకుని వెళ్ళి రక్షించుచుండుము అని శ్రీరాముడు లక్ష్మణుని ఆదేశించుట. ఖరదూషణులతో యుద్ధం ప్రారంభమవుతోంది. తీవ్రమైన పరాక్రమము గల ఖరుడు తన ఆశ్రమమునకు బయలుదేరినప్పుడు కనపడిన ఆ ఉత్పాతములను రామలక్ష్మణులు కూడా చూచిరి. చాలా భయంకరములై రోమాంచమును కలిగించునవి, ప్రజలకు హితములు కానివి అయిన ఆ ఉత్పాతములను చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లన్ను: లక్ష్మణ, సకల జీవుల వినాశనమును చేయగల గొప్ప ఉత్పాతములు బయలుదేరినవి. ఇవి సకల రాక్షసుల వినాశనమును సూచించుతున్నవి. వీటిని చూడుము. పరుషమైన ధ్వనులతో గాడిద వలె ధూసర వర్ణము కలిగి చూచుటకు వికృతముగా ఉన్న ఈ మేఘములు రక్తధారలను వర్షించుతూ ఆకాశం మీద సంచరించుతున్నవి. అరణ్యములో సంచరించు పక్షులు కూసే పద్ధతిని బట్టి మనకు అపాయము దగ్గరలోనే ఉన్నట్లు, జీవితం కూడా సంశయాత్మకమైనట్లు తోచుతున్నది. చాలా గొప్ప యుద్ధము జరగనున్నది, సందేహం లేదు. మాటి మాటికి అదురుచున్న నా బాహువు మనకు జయము, శత్రువునకు పరాజయము సమీపం నందే ఉన్నట్లు చెప్పుతున్నది. నీ ముఖము కూడా కాంతిమంతమై ప్రసన్నముగా కనబడుతున్నది. ఇది కూడా మనకు జయమును సూచించుతున్నది. యుద్ధమునకు ఉద్యుక్తులైన వారి ముఖము కాంతి విహీనమైనతో వారి ఆయుర్దాయం క్షీణించినదని అర్థము. రాక్షసుల అరుపులు, క్రూర కర్మలు చేయు ఆ రాక్షసులకు నోగించుతున్న భేరీల భయంకరములైన మహాధ్వని వినవచ్చుతున్నది. ఆపద రానున్నదని అనుమానం కలిగినప్పుడు శుభమును కోరు బుద్ధిమంతుడైన పురుషుడు రాబోవు దానికి ప్రతిక్రియ చేసుకునవలను కదా. అందుచేత నీవు ధనుర్బాణములు ధరించి సీతను నీ వెంట గైకొని వెళ్ళి వృక్షముల చేత ఆవరించబడిన ప్రవేశింప శక్యము కాని పర్వత గుహలో ఉండుము. నేనే రాక్షసులను సంహరించదను మొదలైన మాటలు చెప్పి, నా మాటకు నీవు అడ్డు చెప్పుట నాకు ఇష్టము లేదు. నా పాదాలపై ఒట్టుపెట్టి చెప్పుతున్నాను నాయన, వెంటనే వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. నీవు సూర్యుడవు, బలవంతుడువు, అందుచేత నీవే ఈ రాక్షసులను చంపగలవు, సందేహము లేదు. కానీ ఈ రాక్షసులందరినీ నేనే స్వయముగా చంపవలనని కోరుచున్నాను. లక్ష్మణుడు రాముని ఆజ్ఞ ప్రకారము ధనుర్బాణములు ధరించి సీతను వెంట తీసుకొని ప్రవేశింప శక్యము కాని గుహలోనికి ప్రవేశించెను. లక్ష్మణుడు సీతతో గుహలో ప్రవేశించిన పిదప శ్రీరాముడు మంచి పని చేసి తిని అని అనుకొనుచు కవచమును ధరించెను. అగ్నితో సమానమైన ఆ కవచము చేత అలంకృతుడై శ్రీరాముడు చీకట్లో ప్రజ్వలించుతున్న ధూపము లేని అగ్ని వలె ప్రకాశించెను. పరాక్రమశాలి అయిన ఆ శ్రీరాముడు గొప్ప ధనుస్సును ఎత్తి బాణములు గ్రహించి టంకార ధ్వనుల చేత దిక్కులను నింపుచూ అక్కడ నిలబడెను. పిమ్మట ఆ యుద్ధమును చూచుటకై మహాత్ములైన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారణులు కలిసి వచ్చిరి. మహాత్ములైన ఋషీశ్వరులు, లోకములో ఉన్న శ్రేష్ఠులైన బ్రహ్మర్షులు కూడా వచ్చిరి. ఆ పుణ్యాత్ములందరూ కలిసి ఒకరితో ఒకరు ఇట్లండి: గోబ్రాహ్మణులకు సకల జనులకు అన్ని విధముల క్షేమమగుగాక. చక్రమును ధరించిన మహావిష్ణువు యుద్ధములో సమస్త అసురులను సంహరించినట్లు శ్రీరాముడు రాక్షసులనందరినూ వధించుగాక. ఈ విధముగా పలికి ఆ దేవతాదులు పరస్పరము చూచుకొనుచు మరలా ఇట్లు అనుకొంది: భయంకరములైన పనులు చేయు రాక్షసులు 14,000 మంది ఉన్నారు. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఒక్కడే ఉన్నాడు. యుద్ధము ఎట్లు జరుగునో కదా. రాజర్షులు, సిద్ధులు, ద్విజశ్రేష్ఠులు, విమానాలలో ఉన్న దేవతలు ఈ విధముగా మాటలాడుకొనుచు యుద్ధము చూడవలనని మిక్కిలి వేడుకతో నిలిచి ఉన్నారు. ఆ సమయమునందు యుద్ధము చేయుటకై నిలిచిన ఆ శ్రీరాముణ్ణి ఒక అద్భుతమైన తేజస్సు ఆవహించి ఉండెను. అట్టి ఆ శ్రీరాముణ్ణి చూచి అక్కడనున్న ప్రాణులన్నీ భయముతో కలత చెందెను.
శ్రీరాముని సాటిలేని ఆ రూపము కోపించిన మహాత్ముడైన రుద్రుని రూపం వలె ఉండెను. పోల్చినతో శ్రీరాముని ఆ రూపమును రుద్రుని రూపముతోనే పోల్చవలను. అట్లు పోల్చుటకు రుద్రుని రూపము తప్ప మరొకటి ఏదీ లేదు. ఇంతలో గంభీరమైన ధ్వని చేయుచు భయంకరములైన కవచములు, ఆయుధములు, ధ్వజములు ధరించి వచ్చుచున్న రాక్షసుల సైన్యము నలుమూలలా కనబడెను. ఆ రాక్షసులలో కొందరు సింహనాదములు చేయగా మరికొందరు ఒకరి వైపు మరొకరు తిరిగి గర్జించుచుండిరి. కొందరు ధనుష్టంకారము చేయుచుండిరి. కొందరు ఎక్కువగా ఆవులించుచుండిరి. కొందరు చాలా గట్టిగా అరచుచుండిరి. కొందరు దుందుబులు మోగించుచుండిరి. ఆ విధముగా ఆ రాక్షసులు చేయు వ్యాకులమైన శబ్దము ఆ వనమును నింపివేశను. ఆ ధ్వనికి భయపడి వనములో సంచరించే క్రూర మృగములు వెనకకు తిరిగి చూడకుండా ధ్వని లేని చోటికి పారిపోయినవి. సముద్రము వలె చాలా గంభీరమై చాలా భయంకరముగా ఉన్న ఆ సైన్యము అనేక విధములైన ఆయుధములు ధరించి శ్రీరాముని సమీపించెను. యుద్ధములో చాలా సమర్థుడైన శ్రీరాముడు కూడా తన దృష్టిని అన్ని వైపులా ప్రసరింపచేసి తనతో యుద్ధమునకు వచ్చిన కరుని సైన్యమును చూచెను. శ్రీరాముడు భయంకరమైన ధనస్సును సారించి అంబుల పొది నుండి బాణములు పైకి తీసి సకల రాక్షసుల వధ కొరకై తీవ్రమైన క్రోధము తెప్పించుకొనెను. క్రుద్ధుడైన ఆ శ్రీరాముడు ప్రజ్వలించుతున్న ప్రళయ కాలాగ్ని వలె చూచుటకు భయంకరుడుగా ఉండెను. గొప్ప తేజస్సుతో నిండి ఉన్న ఆ శ్రీరాముణ్ణి చూచి భయపడి వనదేవతలు పారిపోయిరి. కోపించిన ఆ శ్రీరాముని రూపము దక్షుని యజ్ఞము ధ్వంసం చేయుటకు ఉద్యమించిన పినాకమున ధనస్సును హస్తమునందు ధరించిన రుద్రుని రూపం వలె ఉండెను. అద్భుతమైన తేజస్సు ఆవరింపగా యుద్ధాగ్ర భాగమునందు నిలిచి ఉన్న ఆ శ్రీరాముని చూచి సకల భూతములు భయము చేత పీడితములై పారిపోయినవి. ఆ రాక్షస సైన్యము ధనుస్సులతోనూ ఆభరణములతోనూ ధ్వజములతోనూ అగ్నితో సమానమైన వర్ణము కల కవచములతోనూ నిండి ఉండుట చేత సూర్యోదయ సమయమందు సూర్యకాంతి ప్రసరించుతున్న నల్లని మేఘ సముదాయము వలె ఉండెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 24వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.